యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థిద్దాం. ఇంకనూ యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకునిగా ఎరుగని శ్రోతలు కృపనుంది రక్షింపబడినట్లు ప్రార్థిద్దాం. ఏలూరు నగరంలో దేవుడు మంచి వాతావరణం ఈ దినం ఇచ్చారు. ఉదయం చక్కటి వర్షాన్ని అనుగ్రహించారు. భక్తుల ప్రార్థనలకు జవాబు, మనుషుల ఆక్రందనకు ఆయన కనికరం ఈ దినం చూశాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభువు, మీకు వందనాలు. మంచి వాతావరణం ఇచ్చారు ఈ దినం, మీకు కృతజ్ఞతలు. ప్రభు, ఈ రాత్రి ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థిస్తున్నాము. అవసరాలు తీర్చబడాలి ప్రభు. మీ వాగ్దానం ఫిలిప్పీ 4:19 నెరవేరుస్తారు. మీ కృతజ్ఞతలు. రక్షణ పొందని శ్రోతలు ఇంకా ఈ దినం రక్షించబడుటకు కృపనివ్వండి. వాక్యాన్ని గ్రహించుటకు మాకు శక్తినివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 63వ అధ్యాయం కొనసాగించుకుందాం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. ఈ ప్రత్యేక వచనం ఏమేమి జ్ఞాపకం చేస్తోంది ఆలోచించుదాం. యెరూషలేమా, గాడ్స్ కాలింగ్ ఫర్ ద నేషన్ ఇజ్రాయేల్. యెరూషలేమా అని పిలిచినప్పుడు పట్టణాన్ని పిలుస్తున్నాడా, ప్రజలను పిలుస్తున్నాడా? యెరూషలేము దేవుని పట్టణంగా ప్రసిద్ధిగాంచింది. రాజ గృహము అచ్చట ఉన్నది. దైవ మందిరము అచ్చట ఉన్నది. క్యాపిటల్ సిటీ ఆఫ్ జూడా, యూదా జనాంగము యొక్క ముఖ్య పట్టణమైన యెరూషలేముపై దేవుని యొక్క కన్నులు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలపై ప్రత్యేక దీవెన నిలిచే ఉంది. ఆ దినాన వాళ్ళను పిలుస్తున్నాడు ప్రభు. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచాను. నేను ఉంచాను, గుర్తెరగండి. మీ రాజును ఉంచమన్నాను అంటే ఆదేశం. నేను ఉంచాను అంటే ఆధీనం. ఆయన పట్టణము యొక్క భద్రత తన స్వాధీనంలో నిర్వహిస్తున్నాడు, తన ఆధీనంలో నిర్వహిస్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలంటే, ఆయన వేరొకరిపై ఆధారపడడు. ఆయన తానే స్వయంగా యెరూషలేమును సంరక్షిస్తాడు, పర్యవేక్షిస్తాడు, సంరక్షణ సమీక్షిస్తాడు. కావలి వారిని ఆయన నియమించాడన్నప్పుడు ఆయన ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, నియమించుకున్నాడు. 3 పదాలు కనిపిస్తున్నాయి. కావలి వారిని నేను ఉంచాను అంటే ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, నియమించుకున్నాడు. God's election, God's calling and God's ordination.
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు. కావలివాడు రేయైనా పగలైనా మౌనముగా ఉండక పర్యవేక్షణ చేసేటువంటి వాడు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అ వాచ్మెన్. ప్రతి క్రైస్తవుడు సమాజములో కావలివాడే. మొట్టమొదటి మానవుడు ఆదాము ఏదెను తోటకు కావలివాడు. దేవుడు చెప్పాడు చాలా స్పష్టంగా, ఫలానా వృక్షఫలం, మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం తినద్దన్నాడు. దేవునికి తెలుసు అపవాది ఉన్నాడు, శోధిస్తాడని. హవ్వనొద్దకు సర్పము వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ కావలివాడైన ఆదాము మౌనంగా ఉన్నాడు, మాట్లాడకుండా ఉన్నాడు. వాట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దట్ పర్టిక్యులర్ సిచ్యుయేషన్? ఆ పరిస్థితుల మధ్య అతని యొక్క దేవుడు అనుగ్రహించిన బాధ్యత ఏమిటి? సర్పము హవ్వతో సంభాషిస్తున్నప్పుడు, హవ్వ ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు మౌనంగా ఉండిపోయిన కావలివాడు ఆదాము. అందుకే పాపం వచ్చింది లోకంలోనికి. కానీ యెరూషలేము మీద నియమించబడినటువంటి కావలివారు రేయైనా పగలైనా మౌనముగా ఉండని కావలివారు. ప్రాఫిట్స్, ప్రవక్తలు నిత్యము వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ప్రవక్తలు ఎల్లవేళలా హెచ్చరికలు యెరూషలేముకు చేస్తూనే వచ్చారు. యెషయా ఒక కావలివాడు, ఇర్మియా ఒక కావలివాడు. కనుక దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలు ప్రజలను వారి పాపమును గూర్చి, రాబోతున్న శిక్షను గూర్చి అలాం చేస్తూనే ఉన్నారు, హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. అది వారి తప్పిదం కాదు. కనుక యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతట దానికి ప్రసిద్ధి కలుగుజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణం చేశాడు. జ్ఞాపకకర్తలారా అన్నప్పుడు ప్రార్థనా యోధులారా అని పిలుపు. జ్ఞాపకకర్తలారా, and give him no rest until he establishes Jerusalem and makes it a praise in the earth. And you who put the Lord in remembrance take no rest. విశ్రాంతి తీసుకుంటానికి వీల్లేదు దేవుడు అన్నప్పుడు దేవుడు విశ్రమిస్తున్నాడనా? కాదు, మీరు విశ్రమించకండి అని అర్థం. దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని కాదు. విశ్వాసులు ప్రార్థనలో విశ్రమించక కొనసాగేవారుగా ఉండాలి. అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. జ్ఞాపకకర్తలారా విశ్రమించకండి, యెహోవాను విశ్రమింపనీయకండి అంటే నిత్యము మొరపెడుతూనే ఉండండి, నిత్యము మొరపెడుతూనే ఉండండి. విసుగక నిత్యము మెళుకువగా ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభు శిష్యులకి చెప్పాడు. విసుగక ప్రార్థించాలి, మెళుకువగుండి ప్రార్థించాలి. ఇది విశ్వాసికి దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత. మీలో ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ప్రేయర్ ఈజ్ జాయ్ అన్నాడు ఒక భక్తుడు. జే ఫర్ జీసస్, ఓ ఫర్ అదర్స్ అండ్ వై ఫర్ యువర్స్. మొట్టమొదట నీ ప్రార్థన యందు దేవుని మహిమపరిచే ఆరాధన ఉండాలి. ఇతరుల కొరకు రెండవదిగా ప్రార్థించేవాడు ఉండాలి. మూడు నీ అవసరాలు. ఎన్నడైనా మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు, ప్రజల రక్షణ కొరకు, సువార్తీకరణ కొరకు ఎన్నడైనా విశ్రమింపక విజ్ఞాపన చేసిన అనుభవం మనకున్నదా? ఆనాడు ప్రభు అడిగాడు,
యెరూషలేమును స్థాపించే వరకు విశ్రమించకండి, ఆయన విశ్రమించనివ్వకండి అన్నాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో సంఘము రమ్ము అని చెప్పవలెను అన్నాడు. పరిశుద్ధాత్మయు రమ్ము అని చెప్పాలి, సంఘం కూడా ప్రభువా రమ్ము అని చెప్పాలి అన్నాడంటే ఆయన్ని విశ్రమింపనివ్వని స్థితి. రా ప్రభు అని చెప్పగలిగే సంసిద్ధతతో కూడిన స్థితిని సంఘం స్థాపించుకోగలగాలి. యెహోవా ఏమని ప్రమాణం చేశాడట? నిశ్చయముగా ఇకను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా ఇయ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసాన్ని అన్యులు త్రాగరు, అంటే నీవే త్రాగుతావని. నీ ధాన్యము నీ ద్రాక్షారసం నీకే ఉండేటట్లుగా నేను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. మానవుడు బ్రతకటానికి తినాలి, త్రాగాలి. ఫర్ ద సేక్ ఆఫ్ బయోలాజికల్ లైఫ్ మానవుడు తింటాడు, బ్రతకాలని, త్రాగుతాడు. ఈ రెండు ఏదైనా వనంలో పరాధీనమైపోయాయి. ఆదాము పాపం చేసినందున భూమి శపించబడి గచ్చపొదలు ఇవ్వటం మొదలుపెట్టింది. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి? దేవుని యొక్క రక్షణ అందుకున్న వారికి వాగ్దానం చేస్తున్నాడు. మీ ధాన్యం, మీ ఆహారం మీకే, మీ ద్రాక్షరసం మీకే. అందుకే 128వ సంకీర్తనలో అన్నాడు, నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు, నీ భార్య నీ లోగిడి ఫలించు ద్రాక్షవళి వలె ఉండును, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూతా ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు రక్షించబడిన వాడవుతాడు. రక్షణను నిర్లక్ష్యం చేయడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కనుక వారికి వాగ్దానం చేయబడింది ధాన్యము ద్రాక్షారసం వారి కొరకే ఇవ్వబడుటకు భౌతికపరమైన అవసరతల నెరవేర్పు దేవుడే బాధ్యత తీసుకున్నాడు. అన్యులు త్రాగరు అన్నప్పుడు నీ ద్రాక్షారసం నీవే అనుభవిస్తావు, అది చెదరిపోదు అని అర్థం. 9వ వచనం, ధాన్యము కూర్చిన వారే దానిని భుజించి యెహోవాకు స్తుతి చెల్లిస్తారు, పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దానిని త్రాగుతారు. కనుక వారి చేతుల కష్టార్జితం ఫలిస్తున్న అనుభవం వారిని స్తుతికి నడిపిస్తోంది. స్తుతి అనుభవంలోనికి వారిని రేకెత్తిస్తోంది, ఎదిగింపజేస్తోంది. మన అవసరతలు తీర్చబడుతున్నాయి కదూ ప్రతిదినం. మరి మనం స్తుతిస్తున్నామా? ఉదయం లేచింది మొదలు ఈ రాత్రి వరకు మన ప్రతి అవసరం, దాహము, ఆహారము, వస్త్రము, నివాసము, వసతులు ఎన్నిచ్చాడు ప్రభు? వీటిని తలుచుకుంటున్నప్పుడు వీటిని లేని వారు ఎంతమంది ఉన్నారో తెలుస్తోందా? యెహోవాకు స్తుతి చెల్లించే అనుభవంలోనికి మనం పొందిన వాటిని బట్టి మనం ఎదగగలుగుతున్నామా? అలాగూ ఎదుగుట మరింత ఆశీర్వాదానికి, మరింత దీవెన పొందుటకు కారణం అవుతుంది. మర్చిపోకండి. గుమ్మముల ద్వారా రండి రండి, గుమ్మముల ద్వారా రండి రండి. యెరూషలేముకు 12 గుమ్మాలు ఉన్నాయి. గుమ్మాల ద్వారా రమ్మంటున్నాడు. పరలోక రాజ్యానికి ఒకే ఒక ద్వారం, ప్రభు అయిన యేసుక్రీస్తు. యెరూషలేమును మనం ఆధ్యాత్మిక యెరూషలేము, అలంకరించబడిన యెరూషలేముకు పరలోకంలో ఉన్న దాన్ని కూడా 12 గుమ్మాలు నమూనా ఇచ్చాడు. అయితే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం మాత్రం ఒక్క మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచించాడు. గుమ్మముల ద్వారా రండి, జనాలకు మార్గం సిద్ధపరచండి, రాజమార్గం చక్కపరచండి, చక్కపరచండి, రాళ్ళ నేరేయండి, జనాలు చూచున్నట్లు ధ్వజమెత్తండి. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి దేవుని పిల్లలకు. అవేమిటంటే సిద్ధం చేయాలి, ప్రభు మార్గాలను సిద్ధం చేయాలి. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మొదటి రాకడ కొరకు దేవుడు బాప్తిస్మమిచ్చు యోహానును పంపి మార్గాన్ని సిద్ధం చేశాడు. అది మొదటి రాకడలో సిద్ధం చేయబడింది. మరి రెండవ రాకడ కొరకు ఎవరు మార్గాన్ని సిద్ధం చేయాలి?
రెండవ రాకడ కొరకు సిద్ధం చేయాల్సింది ఎవరంటే విశ్వాసులే. ప్రభువు వారి యొక్క రెండవ రాకడ కొరకు మార్గాన్ని సిద్ధం చేయాల్సిన వారు విశ్వాసులే. కడబోర మ్రోగాలి. కడబోర మ్రోగుట అంటే సువార్త లోకమందంతటా ప్రకటించబడుతుంది కనుక అంతము రావాలి అంటే స్పష్టంగా చెబుతున్నాడు, లోకమందంతటా రాజ్య సువార్త ప్రకటించబడాలి. సోదరుడా, సోదరి, విశ్వాసులకు చాలా పనులున్నాయి. విశ్వాసులకు దేవుడు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటున్నాయి. వాటిని మనం గుర్తెరిగి వాటి ప్రకారం చేయగలగాలి. ఆలకించుడి, భూదిగంతాల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో నీ రక్షణ నీ యొద్దకు వస్తోంది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉంది. చూడండి, నేను చెప్పాను కదా, భూదిగంతాల వరకు దేవుని సమాచారం వెళ్ళిన తరువాత ఆయన ఇచ్చు బహుమానం పుచ్చుకొని ఆయన వస్తున్నాడు. రెండవ రాకడ. రక్షణ మొదటి రాకడలో వచ్చి ఇచ్చి వెళ్ళాడు. రెండవ రాకడలో రక్షించబడిన వారు ఆయన పేరిట చేసిన కార్యానికి బహుమానం ఇవ్వటానికి వస్తున్నాడు. లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పాడు, ప్రతివానికి ఇచ్చినట్లు వాని వాని జీతం నా యొద్ద ఉందన్నాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వస్తున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయండి. సియోను కుమార్తె పాత నిబంధనలో యెరూషలేము, పాత నిబంధనలో యూదా జనాంగం అయితే, క్రొత్త నిబంధనలో ఆధ్యాత్మిక సియోను కుమార్తె సంఘమే. కనుక వారికి ఇవ్వవలసినటువంటి ఫలములను తీసుకొని ప్రభువు వస్తున్నాడు. ఇది మనం గుర్తెరగాలి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగిన దానివనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఇదియు రెండవ రాకడలో నెరవేరే ప్రవచనమే. ఇప్పుడు యెరూషలేమును ఎవరు కోరుకుంటున్నారు? ఎవరు కోరుకోరు. కానీ 1000 ఏళ్ల పాలనలో యెరూషలేము కేంద్రమైపోతుంది కనుక ఆ పట్టణం ఇక విసర్జింపబడని పట్టణంగా పేరుగాంచుతుంది. యెహోవా విమోచించిన ప్రజలని దేవుని యొక్క పిల్లలకు పేరు వస్తోంది. 63వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువను సూచిస్తూ కొన్ని మాటలు ప్రవచనాత్మకంగా చెప్పబడినవి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వస్తున్న ఇతడు ఎవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరంగా నడుస్తూ బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్నవాడు ఎవడు? 2 ప్రశ్నలు, 2 ప్రశ్నార్థకాలు ఇక్కడున్నాయి. ఎవడు అంటూ నేనే అని చెప్పుకున్నాడు ఒక ఆయన. ఎవరట ఆయన? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన వాడనైన నేనే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైన దేవుడు, రక్షింప నేరకుండునట్లు హస్తం కురుచకానటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక వచ్చుచున్నవాడు అన్నప్పుడు ప్రభు రెండవ రాకడ. దేని నిమిత్తము, ఏ విధంగా వస్తున్నాడు? బలాతిశయంతో వస్తున్నాడు. ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, పరిశుద్ధులతో, వేవేల పరివారములతో ఆయన దిగి వస్తున్నాడని చెప్పి వాక్యం చెబుతాను. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను సూచించింది ఇది రెండవ రాకడ. 2వ వచనంలో మొదటి రాకడలోని శిలువ అనుభవాన్ని సూచించాడు. నీ వస్త్రం ఎర్రగా ఉందేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగ తొక్కుచున్న వాని బట్టల వలె ఉన్నవేమి? ప్రశ్నలు, దానికి జవాబు. ఒంటరిగా ద్రాక్ష గానుగను తొక్కి తిని, శిలువపై ఒంటరిగా యేసు ఆ రక్తాన్ని ప్రోక్షించినటువంటి సన్నివేశం గుర్తు చేస్తున్నాడు. జనములలో ఎవడు నాతో కూడా ఉండలేదు. యేసు ఒంటరివాడిగా అయ్యాడు శిలువ మీద. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రం మీద చిందినది. చూడండి, ద్రాక్ష గానుగను త్రొక్కి తిని. అలాగే రెండవ రాకడలో ప్రభువు తన నోటి చేత శత్రువులను సంహరించినప్పుడు జరిగేటువంటి నరవధ ఈ వచనంలోనే జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన వస్త్రం మీద శత్రువుల యొక్క రక్తం చిందినట్లుగా
ఒక వచనంలోనే ఒక భాగంలో గానుగ తొక్కగా, ద్రాక్ష గానుగ తొక్కగా ఎర్రబడినట్లుగా వేరొక చోట కనిపిస్తాను. ఈ రెండింటిలోనూ కూడాను మానవుల కొరకు పాప పరిహారంగా తన స్వరక్తాన్ని సిలువలో ధారబోశాడు. దానిని అంగీకరించని వారి యొక్క రక్తము ఆయన వస్త్రాల మీదే పడినట్లుగా అర్థం చేసుకోవాలి. పగ తీర్చుకునే దినం నా మనసుకు వచ్చింది, విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని. ఇది దేవుని మాట. నేను చూచి ఆశ్చర్యపడితిని. నిజమే, ఇన్ని కోట్ల జనులలో, ఇంతమంది ప్రజలలో భూమి మీద ఏ ఒక్కడునూ నీతిమంతుడు లేకపోవటం దేవునికి నిజంగా ఆశ్చర్యమే. తన పోలిక తన స్వరూపం ఇచ్చి మానవులను సృజించిన దేవుడు తన పోలిక స్వరూపాల్లో ఒక్క నరుడు కూడా యాజ్ ఇట్ ఈజ్గా సిన్లెస్ కండిషన్లో కనబడకపోవటం దేవునికి ఆశ్చర్యమే. ఆ సందర్భంలో సహాయం చేసేవాడొక్కడు లేడు. అందుకే నీతిమంతుడైన యోబు అన్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు రాగలిగిన ఎడల ఎంత మేలు, అలాగ జరుగుతుందా అని అడిగాడు. కనుక మానవ పాప పరిహారార్థం ఒక పరిశుద్ధుడు రావాల్సి ఉంది. లోకంలో ఏ పరిశుద్ధుడు తల్లి గర్భంలో నుండి వచ్చినవాడు రాలేకపోయాడు. అదే ఆశ్చర్యం. అటువంటి సందర్భంలో ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన బాహువు అన్నప్పుడు యోహాను సువార్తలో చెప్పాడు, ఆయన అద్వితీయ కుమారుడు. ఆయన రొమ్మున ఉన్న ఆయన అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచాడు అన్నాడు. ఆయన రొమ్మున ఉన్న ఆయన అద్వితీయ కుమారుడు అంటే ఆయన బాహువే. ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని వాక్కు, ఆయనే దేవునికి సహాయం చేసినాడు. దేవునికి సహాయం చేయటం ఏమిటి? దేవుడికి సహాయం అవసరమా? అంటే ఆయన గుణలక్షణములు నిలుచున్నట్లుగా దేవుని వాక్కు నరావతారం తీసుకున్నది. ఇది చెప్పాడు మనకు అర్థం కావటానికి. నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయను. యెహోవా మనకు చేసిన వాటన్నింటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానం చేస్తాను. తన వాత్సల్యమును బట్టి కృపాబాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేస్తాను. దేవుడు మహావాత్సల్యం చొప్పున, కృపాబాహుళ్యం చొప్పున ఇశ్రాయేలీయులకు ఏం చేశాడట? మహాకనికరం చూపాడట. దానిని కృపాతిశయం చూపాడట. దానిని బట్టి దేవుని సన్నిధిని ప్రజలందరి ఎదుట ప్రకటన చేస్తానన్నాడు. అందుకే ప్రభువు శిష్యులను పిలిచినప్పుడు అపోస్తల కార్యముల 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణమవుతూ చెప్పిన మాట, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారంటే మీరు మీ జీవితంలో దేవుడు చేసిన కార్యమును ప్రకటన చేస్తారు. సాక్షి ఏం చేస్తాడు? ప్రకటన చేస్తాడు. కన్ఫర్మ్ చేస్తూ ప్రకటన చేస్తాడు. విట్నెస్గా నిలబడతాడు. కనుక హూ ఆర్ ద విట్నెసెస్ ఫర్ గాడ్? చర్చ్, సంఘమే. చివరి దినాల్లో వారు నా జనులనియు అబద్ధమాడ నేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడు. ఆయన దేవుని పిల్లలు అబద్ధమాడ వీలు లేదు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించింది. ప్రేమ చేత తాలిమి చేత ఆయన వారిని విమోచించాడు. పూర్వదినములన్నింటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. యెషయా చెబుతున్నాడు, ఇశ్రాయేలు చరిత్ర చూస్తే గ్రద్ద తన యొక్క పిల్లలను తన భుజాల మీద ఎత్తుకున్నట్లుగా దేవుడు ఇశ్రాయేలీయులను తన భుజాలకు ఎత్తుకొని మోసాడు. చూడండి, తండ్రి తన బిడ్డలను సంతోషంతో భుజానికి ఎత్తుకొని మోస్తాడు. అంటే వారి భారం తీసుకుంటున్నాడు. దేవుడు వారి భారం తీసుకున్నాడు. భారం అంటే అన్ని విషయాలు వస్తాయి అందులో. ఒక భద్రతే కాదు, ఆహారమే కాదు, సంరక్షణే కాదు, రక్షణే కాదు, వారి యొక్క అప్పు రుణము కూడా అందులోకే వస్తుంది. కనుక దేవుడు వారి భారాన్ని మోసాడు. ఎవరూ చెప్పలేనటువంటి మాట ప్రభువు చెప్పాడు, మీ భారం నా మీద మోపండి అని చెప్పాడు. ఎవరు చెప్తారు? ఎవరైనా అన్న కానీ తమ్ముడు కానీ మరొకరు కానీ రిలేటివ్స్లో ఎవరైనా నీ భారం నా మీద వేయని ఎవడని చెప్తాడా? చెప్పడు. ఉంటే తన భార్య పిల్లలు తింటారు, తాము సంపాదించుకున్నది తమకు ఉంచుకుంటారు తప్ప వేరొకరికి ఇవ్వరు. కానీ దేవుడు అలాగను కాదు. తన ప్రజల యొక్క భారాన్ని తానే మోసాడు. అయినను వారు తిరుగుబాటు చేసి
ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేసెను. ఈ సందర్భాలు యూదుల చరిత్రలో చాలా జరిగాయి. దేవుడు ఎంత ప్రేమతో ముందుకొచ్చి వాళ్ళకు సహాయం చేశాడో, కృపాబాహుళ్యాన్ని కనపరిచి కనకరం వాత్సల్యత కనపరిచాడో అంతగా తిరుగుబాటు చేశారు. అది మానవుల దౌర్భాగ్యత. మానవుని యొక్క మనస్తత్వంలో ఉన్నటువంటి దౌర్భాగ్యత ఏమిటంటే, ఎవరైనా అమితంగా ప్రేమించబడినప్పుడు, ఎవరైనా అమితంగా ఆకాంక్షించబడినప్పుడు, ఎవరైనా అమితంగా గుర్తించబడినప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇది మా గొప్పతనం కనుక గుర్తిస్తున్నారు అనుకుంటారు, కానీ గుర్తించిన ప్రేమించిన వాని యొక్క గొప్పతనం అని అనుకోరు. ఇది నేను చాలామంది దగ్గర చూశాను. ఈ అనుభవం నాకు చేదు అనుభవం చాలా చోట్ల ఎదురైంది. సోదరుడా, సోదరి, నేను కాబట్టి నా వెనకబడుతున్నారు అనుకుంటారు మనుషులు. దేవునికి ఏం అవసరం అండి మానవుడు వెనకపడాల్సింది? ఆయన ప్రేమ త్వరబెడుతోంది కనుక ఆయన ఆ విధంగా వచ్చాడు. దేవుని ఆత్మను దుఃఖం చేశారు అంటే దే డిజొబేయిడ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలను తృణీకరించడం ద్వారా దేవునికి దుఃఖాన్ని కలుగజేశారు. తిరుగుబాటు చేస్తే పిల్లలు తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది, బిడ్డలు తిరుగుబాటు చేస్తే తల్లిదండ్రులకు ఎంత గాయం అవుతుందో, దేవుని పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ కూడా అదే ఇక్కడ చెప్పాడు. స్వయంగా దేవుడే యుద్ధం చేసే స్థితికి దిగొచ్చాడు అన్నాడు. నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తాను, ఈ మాట గుర్తెరగండి. తానే వారితో యుద్ధం చేశాడు. బబులోను చెరకు వారిని పంపించటం అంటే తానే యుద్ధం చేయటం. దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. ఇది ఆయన క్యారెక్టర్. తన ప్రజలు వంకర మార్గానికి వెళితే దేవుడు ఊరుకొని సపోర్ట్ చేయడు, వారిని ఖండించేస్తాడు. నా పిల్లలే కదా పర్వాలేదని సపోర్ట్ చేసేటువంటి వెర్రి తల్లిదండ్రులు లాంటి వాడు కాడు దేవుడు. కొంతమంది బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఖండించరు, వెనకేసుకొస్తారు. అది ఎంత ప్రమాదం! వారు భ్రష్టులైపోతారు అది గుర్తెరగకపోతే. మీరు సోదరుడు, సోదరి, దేవుడే దేవుని పిల్లలపై యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. అవిధేయత, తిరుగుబాటు అటువంటి దుస్థితిని తెస్తుంది. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఈ దినం మీరిచ్చిన మంచి వాతావరణం కొరకు కృతజ్ఞతలు. ప్రభు, త్వరగా మాన్సూన్స్ను పంపమని ప్రార్థిస్తున్నాము. అనేక మంది రాష్ట్రంలో, దేశంలో చనిపోయారు ప్రభు. వారి కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వం వారిని ఆదుకోవటానికి ముందుకొచ్చింది. అది నెరవేర్చుటకు శక్తిని దేశ ప్రభుత్వాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి వాక్యం విన్న ప్రజలు నీకు ఆకర్షితులవటానికి కృప దయచేయండి. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటూ మీ నడిపింపు కొరకు ప్రార్థిస్తున్నాం. నడిపించండి ప్రభు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.